కేసీఆర్ లో ధైర్యం పెరిగిందా? ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారు? కేడర్ జారిపోతుందని జాగ్రత్త పడుతున్నారా, లేక సర్కార్ పై సమరానికి సిద్ధమవుతున్నారా? తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ వెనుకున్న మర్మమేంటి? పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ అలా మాట్లాడారా? రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో పెరిగిన ధీమా. తెలంగాణలో కారు అధికారంలోకి వస్తుందని ధీమా. ఆసక్తి రేపుతున్న కేసీఆర్ తాజా ప్రసంగం. తనదైన రాజకీయ విశ్లేషణ వినిపించిన కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో ధీమా బాగా పెరిగింది. సరిగ్గా ఏడాది క్రితం అధికారం కోల్పోయి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాటి నుంచి నేటి వరకు దాదాపుగా అత్యధిక కాలం ఫామ్ హౌస్ లోనే ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన బస్సు యాత్ర చేపట్టారు. ఆ మధ్య 1-2 సభలలో పాల్గొన్నారు. అసెంబ్లీకి కూడా కేసీఆర్ హాజరు కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఏ ఒక్క విమర్శకు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చింది లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన మీడియాకు, జనానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అంత మాత్రాన కేసీఆర్ తగ్గిపోయారు అని ఎవరూ భావించడం లేదు. అదే సమయంలో కేసీఆర్ చాణక్య రాజకీయ వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉంటారని ఆయన గురించి ఎరిగిన వారు చెప్పే మాట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ తనలో నిండుగా ఆత్మవిశ్వాసం నింపుకొని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చి కొంతమంది నేతలు బీఆర్ఎస్ లో చేరారు. దాంతో 1000 బలంతో కేసీఆర్ చేసిన ప్రసంగం అయితే ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పూర్తి ధీమాను వ్యక్తం చేశారు. 100% బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతుందని కేసీఆర్ బల్లగుద్దుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాదికి దగ్గరవుతుందని, ఈ సమయంలో ప్రజలకు తాము ఏం కోల్పోయామన్నది అర్థమైందని కేసీఆర్ తనదైన రాజకీయ విశ్లేషణ వినిపించారు. దాంతో పాటు ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, వారు బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారని కూడా ఆయన అనడం గమనార్హం. బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని, ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని కేసీఆర్ ఉత్సాహం నింపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసినా ఎవరూ ఫికర్ కావాల్సిన అవసరమైతే లేదని ఆయన భరోసానిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఇటీవల కాలంలో కేసీఆర్ ఈ తరహా ధీమా అయితే వ్యక్తం చేయలేదు. మరి ఏడాదికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ కి అర్థమైందా? ఆయన దగ్గర ఉన్న అంచనాలు ఆ విధంగా ఉన్నాయా, లేక పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఆయన ఈ మాట అంటున్నారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా చాలా కాలానికి కేసీఆర్ నోటు నుంచి ఈ రకమైన ప్రకటనలు రావడంతో గులాబీ తోటలో మళ్లీ హర్షం వ్యక్తమవుతుంది.